డే 5 ఉదయం టీమిండియాకి కావాల్సింది ఒక్కటే. మరో 4 వికెట్లు. ఆ 4 వికెట్లు పడితే ఇండియా 2-0తో సిరీస్ గెలిచేది. కానీ శ్రీలంకలో అప్పటికి ఎవ్వరు ఊహించని ఇద్దరు బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఉన్నారు. వారు రన్స్ కోసం ఆడడం లేదు. వాళ్ళు ఇండియాని ఫ్రస్ట్రేట్ చేయడానికి ఆడుతున్నారు. ఒకరు సెంచరీకి చేరువవుతుంటే మరొకరు 50కి పైగా బాల్స్ ఆడి ఇండియాని వెక్కిలిస్తున్నట్లు డిఫెన్స్ చేస్తూ కూర్చున్నారు. ఇండియాకి వికెట్స్ రావడం లేదు. మరోవైపు శ్రీలంక లీడ్ పెరుగుతూనే ఉంది. 16 పరుగుల లీడ్ నుంచి 50 అయింది, 100 అయింది, 150 కూడా దాటింది. మరి 229.6 దగ్గర ఇండియా చేతిలో ఉన్న మ్యాచ్ ఎలా శ్రీలంక చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇంకా ముఖ్యంగా ఈ ఫైట్ బ్యాక్ వెనుక ఉన్న ఆ ఒక్క శ్రీలంకన్ బ్యాట్స్మెన్ ఎవరు? ఈ రోజు డే 5 అసలు స్టోరీ. శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతుంది. అయినా సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీలంక టాప్ ఆర్డర్ కొంచెం రెసిస్టెన్స్ అయితే చూపించింది. కానీ డే 5లో ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుండరు. ఇక డే 5 స్టార్ట్ అయిన తర్వాత ఇండియాకి కావాల్సిన మూమెంటం అయితే వచ్చింది. ఇండియాకి మ్యాచ్ దాదాపు చేతుల్లో ఉన్నట్టే కనిపించింది. కానీ ఇక్కడే స్టోరీలోకి ఒక పేరు వస్తుంది. టానే సోనాల్ డినుసా ఈ సిరీస్ లో ఇప్పటికే తన బ్యాటింగ్ తో చాలా ఇంప్రెస్ చేశాడు. కానీ డే 5లో అతని రోల్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ అతను రన్స్ కోసం మాత్రమే ఆడుతున్నట్లు లేదు. శ్రీలంకని ఈ సిరీస్ లో అలైవ్గా ఉంచడానికి ఆడుతున్నట్టు అనిపించింది. ఇండియన్ బౌలర్స్ అతన్ని తప్పు చేయించడానికి చాలా ట్రై చేశారు. డిఫరెంట్ లెంగ్త్ లో వేశారు, డిఫరెంట్ యాంగిల్స్ లో వేశారు, స్పిన్, పేస్ ఇలా అన్ని ట్రై చేశారు. కానీ దినుసా మాత్రం ఒకటే మెసేజ్ ఇచ్చారు: మీరు ఎంత అటాక్ చేసినా నేను నా వికెట్ ఇవ్వను అని. ఇండియన్ బౌలర్స్ కి రిటర్న్ రాకుండా చేశారు. కానీ దినుసా ఒక్కరే ఫైట్ బ్యాక్ చేయలేదు. మరో ఎండ్ లో కేశవ నువాలిట కూడా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు. ఒక సైడ్ లో ఎక్స్పీరియన్స్ ఇండియన్ అటాక్ ఉంటే మరో సైడ్ లో శ్రీలంక లోయర్ ఆర్డర్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సాధారణంగా ఏం చేస్తారు? కొన్ని షాట్స్ ఆడతారు, మిస్టేక్ చేసి వికెట్ ఇచ్చేస్తారు. కానీ నువ్వంత మాత్రం అలా చేయలేరు. అతను కూడా సర్వైవల్ మోడ్ లోకి వచ్చేసారు. మరోవైపు శ్రీలంకది కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి స్కోర్ బోర్డ్ సంగతి ఏంటంటే నెమ్మదిగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చింది. దినుసా నువంట ఇద్దరు కలిసి 7th వికెట్ కి 112 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఒక్కసారి స్టార్టింగ్ పొజిషన్ గుర్తు చేసుకోండి. శ్రీలంక 229.6 గా ఉంది. అలాంటి టైంలో ఉన్న శ్రీలంకకి ఈ 112 రన్స్ పార్ట్నర్షిప్ ఇండియాకి ప్రెజర్ పెడుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రావాలి: ఈ రోజు ఇండియన్ బౌలర్స్ తప్పు చేశారా అని. నిజానికి అలా చెప్పడం కూడా చాలా అన్ఫేర్. ఎందుకంటే బౌలర్స్ తమ వంతు ట్రై తాము చేశారు. కానీ పిచ్ కూడా పెద్దగా సపోర్ట్ చేయలేదు. బాల్ బ్యాట్ కి కంఫర్టబుల్ వస్తుంది, డేంజరస్ టర్న్ అవ్వడం లేదు, అన్ప్రిడిక్టబుల్ బౌన్స్ కూడా లేదు. అంటే ఇండియన్ బౌలర్స్ కి వికెట్ రావాలంటే శ్రీలంక బ్యాట్స్మెన్ నుంచి మిస్టేక్ రావాలి. కానీ దినుసా నువ్వంట ఇద్దరు కూడా మంచి మిస్టేక్స్ లేకుండా ఆడారు. అయితే ఇండియా కంప్లీట్లీ హెల్ప్లెస్ అయితే కాలేదు. ఒక స్టేజ్ లో 2 వికెట్స్ త్వరగా వచ్చాయి. ఇదే ఇండియాకి మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చింది. కానీ ఇంకా ఒక వ్యక్తి క్రీజ్ లోనే ఉన్నారు. తానే లహిరు కుమార. ఇప్పుడు లహిరు కుమార బ్యాటింగ్ ని చూస్తే మీకు ఒక పాయింట్ లో బోర్దం రావచ్చు, బోర్ కొట్టొచ్చు. కానీ అదే అతని సక్సెస్. ఎందుకంటే అతను రన్స్ కోసం ఆడడం లేదు, అతని టైం కోసం ఆడుతున్నారు. అతని టార్గెట్ బౌండరీ కాదు, స్ట్రైక్ రేట్ కాదు, వికెట్ ఇవ్వకపోవడం. ఒక దశలో అతను 50కి పైగా బాల్స్ ఎదుర్కొని జస్ట్ 2 రన్స్ మాత్రమే చేశారు. ఈ స్కోర్ బోర్డ్ లో చాలా చిన్న నంబర్, కానీ శ్రీలంక ప్రైస్లెస్. ప్రతి మినిట్ ఇండియాకి లాస్ అయింది. ఇలా టైం కూడా శ్రీలంక తరఫున బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక మరో ఎండ్ లో దినుసా స్కోర్ పెంచుతూనే ఉన్నారు. 8కి చేరారు, 90కి చేరారు, మరో దశలో 98. ఇక్కడ టెన్షన్ పీక్ కి వెళ్ళింది. ఎందుకంటే ఇంకా 2 పరుగులు చేస్తే సెంచరీ. కానీ ఇండియాకి సెంచరీ గురించి కేర్ లేదు. వాళ్ళకి కావాల్సింది ఒక వికెట్ మాత్రమే. దినుసా ఈ సిరీస్ లో ఇప్పటికే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ 2 మ్యాచ్ల సిరీస్ లో 4 ఇన్నింగ్స్ లోనూ 50+ స్కోర్ చేసిన శ్రీలంక బ్యాట్స్మెన్ గా దినుసా నిలిచాడు. ఇది నార్మల్ కన్సిస్టెన్సీ అయితే కాదు. ఇక అంతే, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. బట్ స్టిల్ ఇప్పటికీ మన టీమిండియా ఈ సిరీస్ లో 1 పాయింట్ సాధించడంతో ఈ సిరీస్ ని కైవసం చేసుకుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.